ప్రపంచంలోని అత్యంత సంపన్నులందరిలో ఉండే ఆ ఒక్క కామన్ పాయింట్ ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? అది వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ అస్సలు కాదు, కేవలం వాళ్ళ ఆలోచన విధానం. ఈరోజు మనం ఆ క్రమబద్ధమైన విజయం వెనుకున్న అస్సలు రహస్యాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఒక వ్యక్తి ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళ మైండ్ సెట్కి మధ్య ఉన్న ఆ అద్భుతమైన కనెక్షన్ని ఈ మూలవచనం చాలా స్పష్టంగా వివరిస్తోంది. మనం సాధారణంగా డబ్బు సంపాదించడం అంటే ఏదో అదృష్టమనో లేదా రాత్రింబవులు కష్టపడటమనో అనుకుంటాం, అవునా? కానీ మన ఆలోచనలే మన భవిష్యత్తును ఎలా నిర్మిస్తాయో తెలుసుకోవడం ఎప్పుడూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఆ ఆలోచనలకున్న పవర్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ మనల్ని పలకరిస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. అసలు ధనవంతులు ఎలా ఆలోచిస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ బ్రెయిన్ అసలు ఎలా పనిచేస్తుంది? ఏదైనా కష్టం వచ్చినా లేదా సాధారణ పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళ కాగ్నిటివ్ అప్రోచ్, అంటే పరిస్థితులకు వాళ్ళు రియాక్ట్ అయ్యే తీరు, డెసిషన్స్ తీసుకునే విధానం ఇతరుల కన్నా ఎలా భిన్నంగా ఉంటుంది? ఇదొక అద్భుతమైన సైకాలజీ అండి. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన మ్యాటర్ మాత్రమే కాదు. ఒక సమస్య రాగానే అబ్బో ఇదొక పెద్ద అడ్డంకి అనుకుంటారా, లేక అద్భుతమైన అవకాశంగా మలుచుకుంటారా అన్నది వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. ఈ ప్రశ్నే ఆ సక్సెస్ వెనుక ఉన్న అసలు సిసలైన సీక్రెట్స్ని మరింత లోతుగా శోధించేలా చేస్తుంది.